ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ఆలకించువాడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన అనగా తండ్రి అయినటువంటి దేవుడు నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని. మన దేవుడు మన మీద దయ చూపేవాడు, కనికరించేవాడు, ఆదరించే దేవుడు. మన మాట వినగానే ఉత్తరం ఇచ్చే దేవుడు. అలా ఇవ్వాలి అంటే ముందు మనం మనసు విప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి దేవునికి. హన్నా మనసు విప్పి తన బాధ, వేదన అంతా దేవునికి చెప్పుకుంది. దేవుడు తన మాట విని జవాబిచ్చాడు. ఆయన కొరకు కనిపెట్టే అనుభవం కలిగి మనం జీవించాలి. వాక్య ప్రకారం నీతిమంతుని వలె జీవించాలి. నోవాహు వలె నీతిగా బ్రతకాలి. మనకు దేవునికి అడ్డంగా ఏ పాపములు అడ్డుగోడగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. మూర్ఖపు స్వభావముని కూడా విడిచిపెట్టేయాలి. అప్పుడు నీ మాట పరిశుద్ధముగా, మాట తడబడకుండా సమాధానకరమైనవిగా, విశ్వాస సహితమైన మాటగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తప్పక దేవుడు మనందరి ప్రార్థనలకు జవాబిచ్చుటకు సిద్ధంగా ఉంటాడు. నోరుంది కదా అని మాట్లాడేస్తే ప్రతి మాటకు, ప్రతి క్రియకు దేవుని దగ్గర లెక్క అప్పజెప్పవలసి ఉంటుంది. మితముగా మాట్లాడు అని వాక్యం సెలవిస్తుంది. వినడానికి మనం వేగిరపడాలి. మనం చేయాల్సింది చెయ్యకూడనివి చేస్తాం. అక్కడే మన ప్రార్థనలకు జవాబు పొందుకోకుండా అడ్డుగోడలు ఏర్పడుతున్నాయి. ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.